మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హలో అండి. సో చాలా మంది మనకు మ్యాథ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఉంటాయి, అవునా? సో రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, ఓకే, నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఓకే, ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి, అవునా? సో మనకి ఈ నెంబర్ సిస్టమ్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ చాలా క్లియర్గా మీకు వీడియోలో ఇవ్వబోతున్నా. ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకే? సో క్లియర్గా చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్, అవునా? నెంబర్ సిస్టంలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం, ఓకేనా? సో క్లియర్గా చూస్తే ఫస్ట్ మనం న్యాచురల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. న్యాచురల్ నెంబర్స్ అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1తో స్టార్ట్ అవుతాయి, అవునా? 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ, అవునా? అలాగే హోల్ నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? హోల్ నెంబర్స్ 0తో స్టార్ట్ అవుతాయి, ఓకే? 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఇంటీజర్స్ చూడండి, క్లియర్గా చూడండి. న్యాచురల్ నెంబర్స్కి హోల్ నెంబర్స్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ 0, ఓకే? ఇంటీజర్స్ కనుక మనం క్లియర్గా చూస్తే, ఓకే, ఇంటీజర్స్లో మనకి ఏంటి అంటే క్లియర్గా చూడండి, 0 ఉంటుంది, ఓకే, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి అండ్ అలాగే నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి, -1, -2 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ, -ఇన్ఫినిటీ. క్లియర్గా చూడండి, న్యాచురల్ నెంబర్స్ ఏమో 1 to ఇన్ఫినిటీ, హోల్ నెంబర్స్ ఏమో 0 to ఇన్ఫినిటీ. ఇంటీజర్స్లో మనకి 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్, అలాగే నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ క్లియర్గా వినండి. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? క్లియర్గా చూడండి. ప్రైమ్ అలాగే కాంపోజిట్ నెంబర్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు క్లియర్గా చూడండి. ప్రైమ్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్, ఓకే. ఫస్ట్ డెఫినేషన్ కనుక క్లియర్గా చూస్తే, ద నెంబర్స్ విచ్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. క్లియర్గా చూడండి, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఓకే. 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే ఏంటి? మీనింగ్ అర్థం కావాలి కదా, టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి మనం చదవడం కాదు, దాని యొక్క మీనింగ్ అనేది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే చాలామంది బై హార్ట్ చేస్తారో లేదో అంటే క్లియర్గా అర్థం చేసుకుంటారో తెలియదు, కానీ 2తో స్టార్ట్ అవుతాయని చెప్తారు, ఓకేనా? 2, 3, 5, ఓకే, 7 అండ్ సో ఆన్ అని చెప్తారు. నా క్వశ్చన్ ఏంటి అంటే, ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ ఈ నెంబర్స్ ఎందుకు అవుతాయి? 1, అలాగే 4, 6 ఇవి ఎందుకు ప్రైమ్ నెంబర్స్ కాదు? రీజన్ ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ చెప్పలేకపోతారు. క్లియర్గా చూడండి. ఫస్ట్ 1 అనేది కనుక మనం క్లియర్గా తీసుకుంటే, 1 అనేది మనకి ఏ టేబుల్లో వస్తుంది? ఓన్లీ 1 1s are 1, ఓకేనా? అంటే 2 టైమ్స్ రాసినంత మాత్రాన 2 ఫ్యాక్టర్స్ అని కాదు. క్లియర్గా చూడండి, 1 అండ్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. ఒకటి 1 అయి ఉండాలి, ఇంకొకటి వేరే నెంబర్ అయి ఉండాలి. జనరల్గా మనం 2 టైమ్స్ రాసినా కూడా ఓన్లీ 1 అనే ఒక ఫ్యాక్టర్ మాత్రమే ఉంది. ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఉంటే అది ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్, ఓకే. నెక్స్ట్ క్లియర్గా చూడండి, 2 అనేది ప్రైమ్ నెంబర్. ఎందుకు ప్రైమ్ నెంబర్ అయింది అంటే క్లియర్గా చూడండి, 2 1s are 2 కదా, అవునా? ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ కనుక చూస్తే 1 అండ్ ఇట్ సెల్ఫ్ అన్నాం. 1 అనేది ఒక ఫ్యాక్టర్ ఉంది, ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి? మనం ఏ నెంబర్ అయితే తీసుకుంటామో ఆ నెంబర్ అనేది చాలా క్లియర్గా ఉంది. కాబట్టి 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే మీనింగ్ ఇది. 3 చూడండి, అవునా? 3కి ఏంటి? 3 1s are 3 కదా, అవునా? ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటున్నాడు. 1 ఉంది, 3 1s are 3, ఇట్ సెల్ఫ్ అంటే సేమ్ నెంబర్, అవునా? 4 ప్రైమ్ నెంబర్ ఎందుకు కాదు? క్లియర్గా చూడండి, 4 అనేది మనకి ఏ టేబుల్లో వస్తుంది? 1 4s are 4, అలాగే 2 2s are 4. 4 అనేది మొత్తం ఎన్ని టేబుల్స్లో వస్తుంది? 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, అవునా? మనకేంటి ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఏంటి? ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉండాలి. ఇక్కడ మనకి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఈ రకంగా మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చాలా క్లియర్గా తెలిసి ఉండాలి. బై హార్ట్ చేయడం అనేది సో అవాయిడ్ చేయండి. ఎవరైతే మ్యాథ్స్ బై హార్ట్ చేస్తూ నేర్చుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అవాయిడ్ చేసి, మ్యాథ్స్ డెప్త్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లియర్గా చూడండి, కాంపోజిట్ నెంబర్స్ అనేవి ఉన్నాయి, అవునా? కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? డెఫినేషన్ చూడండి, ద నెంబర్స్ విచ్ హ్యావ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, అవునా? 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉండాలి, ఓకేనా? మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సపోజ్ కాంపోజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే చాలా మంది చెప్పే ఆన్సర్ ఏంటి? 4తో స్టార్ట్ అవుతాయి, అవునా? 4, 6, 8, 9, 10 అండ్ సో ఆన్. నా క్వశ్చన్ ఏంటి? 1 2 3 కాంపోజిట్ నెంబర్స్ ఎందుకు కావు? 5 ఎందుకు కాదు అంటే క్లియర్గా చూడండి, 1 2 ఓకే 3 5. సపోజ్ మనం చూస్తే 1 అనేది మనకి ఏ టేబుల్లో వస్తుంది? ఓన్లీ 1 టేబుల్, 1 1s are 1, అవునా?
ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఫ్యాక్టర్, 1 అనే ఒక ఫ్యాక్టర్ మాత్రమే ఉంది కాబట్టి ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఉంటే అది మనకి కాంపోజిట్ నెంబర్ కాదు. ఇప్పుడు క్లియర్గా చెప్పండి, 1 అనేది ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్ అని కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో ఇస్తూ ఉంటాడు. 1 అనేది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. ఎందుకంటే 1కి ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉంటుంది. 2 ఫ్యాక్టర్స్ ఉంటేనేమో ప్రైమ్ అంటాము, మోర్ దెన్ 2 ఉంటే కాంపోజిట్ అంటాం. కాబట్టి 1 అనేది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ క్లియర్గా చూడండి, 2కు తీసుకుంటే 2 1s are 2, అవునా? ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి కదా ఇక్కడ. మనకు కావాల్సిన కండిషన్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ కాబట్టి 2 అనేది కూడా మనకి కాంపోజిట్ కాదు. నెక్స్ట్ 3 తీసుకుంటే కూడా నెక్స్ట్ 3 1s are 3, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 5 కూడా ఓన్లీ 5 1s are 5. ఈ రకంగా అందుకోసమని మనకి 1 2 3 5 అనేది కాంపోజిట్ నెంబర్స్ కాదు. ఇవి ఎందుకు అయ్యాయి ఒకసారి క్లియర్గా చూద్దాం. 4 6 8 9 10 ఇవన్నీ కూడా ఇవి అవ్వలేదు. ఓకే, ఇవి ఎందుకు అయ్యాయి ఒకసారి క్లియర్గా చూద్దాం. ఓకే సో 4 కనుక మనం తీసుకుంటే 4 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 4 1s are 4, 2 2s are 4 కదా. ఇక్కడ మనం 2 టైమ్స్ మల్టిప్లై చేసినంత మాత్రం 2 ఫ్యాక్టర్స్ కింద కాదు. ఏ టేబుల్లో వస్తుంది అనేది 4 అనేది 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్, అవునా? మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ మనకి 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. మినిమం 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి 4 అనేది ఏంటి మనకి కాంపోజిట్ నెంబర్. ఓకే, నెక్స్ట్ 6 కనుక మనం తీసుకుంటే 6 అనేది ఏ టేబుల్స్లో వస్తుంది? 1 టేబుల్లో వస్తుంది. 1 6 are 6, ఓకే. 2 టేబుల్లో వస్తుంది, 2 3s are 6, అవునా? ఇక్కడ చూడండి 6కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 6 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది, అవునా? టోటల్ మనకి 1 2 3 6 అంటే టోటల్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 6కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకేనా, 4 ఫ్యాక్టర్స్, అవునా? సో క్లియర్గా చూడండి, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అంటే 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. నెక్స్ట్ ఈవెన్ అలాగే ఆడ్ నెంబర్స్. ఓకే, ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? ఈవెన్ నెంబర్స్ అంటే మనకు తెలుసు. సో మనకి లాస్ట్లో 0 2 4 6 8 ఉంటాయి. ఓకే, వీటిని మనం ఈవెన్ నెంబర్స్ అంటాం. సపోజ్ చూడండి 2 4 6 8 10 12 అండ్ సో ఆన్, ఇవన్నీ కూడా మనకి ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? 1 3 5 7 9 11 అండ్ సో ఆన్. ఓకే, సో ఈ రకంగా మనకి జనరల్గా నెంబర్ సిస్టమ్కి సంబంధించిన జనరల్ ఇంట్రడక్షన్ ఈ వీడియోలో చూసాం. సో మీ అందరూ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సెషన్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.